నోరు చప్పబడిపోయిందండి. ఇవాళ ఏదైనా కారంగా తినాలన్నదండి. ఈ సమయంలో లక్ష్మీపూరి కాదంటాం అంత మంచిది కాదనుకుంటాను. అడిగినవన్నీ పెట్టండి. అత్తయ్య గారు, సీమంతం కోసం చేసిన పిండి వంటలు తెచ్చిపెట్టండి. అమ్మా, నువ్వు కలిపెట్టమ్మా. ఏమ్మా, చిన్నప్పుడు నువ్వు నాకెప్పుడు ముద్దలు కలిపి తినిపించేదానివి. ఇప్పుడేమ్మా నీకు చెయ్యి వణుకుతోంది? లేదమ్మా, కన్న బిడ్డ తొలిసారిగా తల్లిగా పోతుందని ఆనందం అమ్మా. నాన్న, నువ్వు నాకెప్పుడు స్వీట్ తినిపించేవాడివి, ఎప్పుడు తినిపించవా? అలాగేనమ్మా, నీకు ఇష్టమైన స్వీటే తీసుకొచ్చాను. బీపీ డ్రాప్ అవుతుంది. పల్స్ స్లో అవుతుంది డాక్టర్. హార్ట్ ఈజ్ ఇర్రెగ్యులర్ డాక్టర్. సారీ డాక్టర్, we give up all hope.
ఈమె బ్రతుకుతుందన్న నమ్మకం పూర్తిగా పోయింది. సారీ శేఖర్. ఏమండి? అమ్మా 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 అయ్యో లక్ష్మి చదువుతుంది. లక్ష్మి కళ్ళు తెచ్చే లోపల బేబీని తీసుకొచ్చి ఎదురుగా కమాన్ కమాన్. నార్మల్ డాక్టర్, బీపీ ఇంప్రూవ్, నార్మల్. ఒరే సర్వేశం, ప్రమాదం తప్పింది. లక్ష్మి వచ్చింది. రాజారా, అన్నయ్య గారు, నా లక్ష్మి ప్రాణం పోసి బ్రతికించారు మీరు. బ్రతికించింది నేను కాదు, ఈ పాప. తల్లి కావాలన్న తపనే లక్ష్మి కాపాడింది. శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదంతా. ఇంతకీ ఎవరు రాయి బిడ్డ? సిస్టర్, ఈ బిడ్డ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చి పడుతుంది? రాధ. ఆమె నన్ను ఈ హాస్పిటల్లోనే ప్రశ్నించారు. ఆమె కన్న బిడ్డ ఈ పాప. రాధ ఎక్కడుంది? తొలిసారిగా తల్లిని బిడ్డనెత్తుకొని నీ గుమ్మంలోకి వచ్చిన దాన్ని లోపలికొచ్చి నీ చేత బుట్టు పెట్టించుకునే అదృష్టానికైనా నోచుకోలేదా? రండి. రాధా, నేను చుట్టం చూపుగా రాలేదమ్మా. నిన్ను మాతో పాటు తీసుకెళ్దామని వచ్చావు. రాధా, నీ మనసుని గాయపరిచానని అభిమానమా? తొందరపాటుతో చేసిన నా తప్పుని తెలుసుకొని మళ్ళీ నిన్ను రప్పించడానికి మేము చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. దైవికంగా మళ్ళీ మనం కలుసుకోగలిగాం. సగౌరవంగా నిన్ను నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను. రామా, నన్ను తీసుకెళ్లాలన్న ఆత్మీయత మీకున్నా వచ్చే అర్హత నాకు లేదు. లక్ష్మి స్వయంగా వచ్చి బతిమాడుతుంటే కాదనటం భావ్యం కాదమ్మా. నువ్వు కాదంటే అపూర్వ త్యాగంతో నువ్వు వెన్నెల ప్రసరింపజేసిన ఈ కుటుంబానికి మళ్ళీ చీకట్లు కమ్ముకుంటాయమ్మా. లక్ష్మి కోరికే మా అందరి కోరిక. అటు చెప్పుకో. అవునమ్మా, ఇన్నాళ్ళు నా బిడ్డ సంసారంలో నిప్పులు పోసావని ఆడిపోసుకున్నాను. ఇప్పుడు నీ బిడ్డనిచ్చి నా బిడ్డ ప్రాణాన్ని కాపాడిన దేవతవమ్మా. ఇక నుంచి లక్ష్మి ఒక్కతే నా కూతురు కాదు, నువ్వు నా కూతురువే. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. అభిమానం గొప్పదే కావచ్చు, కానీ ఆత్మీయత తీయనిది. ఇంతమంది అందిస్తున్న అమృతాన్ని తిరస్కరించకమ్మా. నిజం తెలిసినప్పటి నుంచి లక్ష్మి నీ కోసం నాకంటే ఎక్కువ ఈ కుటుంబంలో నీ స్థానాన్ని నీకు ఇచ్చి నిన్ను గౌరవించాలని మనసారా కోరుకుంటుంది. కాదనుకో ప్లీజ్. ఆత్మీయతతో నన్ను బంధించకండి. ఆడజన్మలోని సార్థక్యాన్ని పొందలేకపోయిన సౌభాగ్యం మరో జన్మలోనైనా ప్రాప్తించేలా ఆశీర్వదించండి. మరో జన్మలో కాదు, ఈ జన్మలోనే నీకు ఆ భాగ్యాన్ని కలిగిస్తాను. ఏమండి?